గైస్ ఇప్పుడు మనం ఒక మాల్వేర్ అనేది డెవలప్ చేసాం. ఈ వీడియోని వచ్చి మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఎందుకంటే ఇది రియల్ హ్యాకింగ్ కంటెంట్‌ని లాంగ్ వీడియో కింద అసల సపోర్ట్ చేయట్లేదు ఇది. దానివల్ల నేను 3 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఈ వీడియోని. ఫస్ట్ మనం వచ్చిన మాల్వేర్ పేరు వచ్చేసి డివైస్ ట్రాకర్ ప్రో. ఈ డివైస్ ట్రాకర్ ప్రో అనేది ఏం చేస్తదంటే మన టార్గెట్ డివైస్‌లో ఉన్న డేటానంతా మనకు చూపిస్తదనమాట. విండోస్ అయితే ఈఎక్స్ఈ ఫైల్ కింద, ఆండ్రాయిడ్ అయితే ఏపీకే ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకి 3 డివైసెస్ అనేది కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు ఈ డాష్‌బోర్డ్‌కి. అందులో 2 డివైసెస్ అనేవి ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఒక డివైస్ అనేది ఆఫ్‌లైన్‌లో ఉంది. తర్వాత ఆ డివైసెస్‌లో ఉన్న ఎస్ఎంఎసెస్ గట్రా మనం చెక్ చేయొచ్చు. తర్వాత కాల్స్ హిస్టరీ మనం చెక్ చేయొచ్చు. తర్వాత లొకేషన్ కూడా ఎగ్జాక్ట్‌గా చూపించదు కానీ 2, 3 కిలోమీటర్స్ వేరియంట్‌లో చూపిస్తది లొకేషన్ అనేది. మన టార్గెట్ డివైస్‌లో ఉన్న పిక్చర్స్ అంతా కెమెరా క్యాప్చర్స్ కూడా తీసుకొని చెక్ చేయొచ్చు. తర్వాత స్క్రీన్ షాట్స్ కూడా చెక్ చేయొచ్చు మనం. అదే కాకుండా ఇన్స్టెంట్ మెసేజింగ్ అంటే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఇలాంటివి కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట మన టార్గెట్ డివైస్‌లో ఉన్న మెసేజెస్. అవి కాకుండా రిమోట్‌గా కంట్రోల్ చేయొచ్చు. మన టార్గెట్ డివైస్‌ని మనం ఎక్కడున్నా సరే మన టార్గెట్ డివైస్‌ని మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఆ డివైస్‌ని ఆటోమేటిక్ లాక్ చేయొచ్చు, అన్‌లాక్ చేయొచ్చు, తర్వాత ఫోటో క్యాప్చర్ చేయొచ్చు, తర్వాత సౌండ్స్, ఆడియోస్ అలాంటివి కూడా మనం ప్లే చేయొచ్చు అనమాట. మనం సెకండ్ పార్ట్‌లో వచ్చేసరికి చూద్దాం. మాన్యువల్ టెస్టింగ్, తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ అనేది. గైస్ ఇది వచ్చి మనం మొబైల్లో అనేది రికార్డింగ్ చేస్తున్నాం. ఎందుకంటే సిస్టమ్ అనేది అసలు యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు. రియల్ హ్యాకింగ్ కంటెంట్ అనేది స్క్రీన్ రికార్డింగ్ అది చేయడానికి. ఇప్పుడు మనం చెప్పాం కదా మాన్యువల్ టెస్టింగ్ ఒకటి, తర్వాత కామెంట్ టెస్టింగ్. ఇప్పుడు మనం టార్గెట్ డివైస్లోని ఆటోమేటిక్ మనం వాళ్ళ టార్గెట్ డివైస్ తీసుకునే స్క్రీన్ షాట్ అని నొక్కేసుకుంటా మనం జస్ట్ కమెంట్ ఇవ్వగానే ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్ అన్ని క్యాప్చర్ తీసుకొని ఇక్కడ మన డాష్బోర్డ్లో కనిపిస్తుంది చూడండి. ఒక 4 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ స్టూడియోలోని చూసుకున్నట్టయితే ఇది మన టార్గెట్ డివైస్ అనమాట. ఇది ఇందులో మనం మాన్యువల్ స్క్రీన్ షాట్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఈ స్క్రీన్ షాట్ వచ్చేసరికి మనకి ఇక్కడ డేటాబేస్లో అనేది స్టోర్ అవుద్ది. ఫైర్ బేస్లో స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్లో చూడండి ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అనేవి రికార్డింగ్ అయ్యి ఉన్నాయి చూడండి. ఇది ఆండ్రాయిడ్ డివైస్లో తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏ ప్యాత్లో స్టోరేజ్ అయ్యి కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం మొత్తం అన్ని డిలీట్ చేసేద్దాం ఈ స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ని. చూడండి స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ని డిలీట్ చేస్తాం. ఇప్పుడు అసలు ఆ స్క్రీన్ షాట్స్ అనేవి లేవు. ఇప్పుడు మనం మాన్యువల్గా ఇంకోసారి టెస్ట్ చేద్దాం. మాన్యువల్ స్క్రీన్ షాట్ అని చూడండి ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకుంది ఒకటి. అది మళ్ళీ మన డేటాబేస్లోని ఆల్రెడీ ఇక్కడ స్టోరేజ్ వస్తుంది చూడండి. ఒకసారి కొంచెం ల్యాగ్ అవుతుంది. ఇంకోసారి మనం చేద్దాం. లేకపోతే ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని చూపిస్తుంది. మన డేటాబేస్లో చూద్దాం ఒకసారి. చూడండి స్క్రీన్ షాట్స్ ఫోల్డర్లో వచ్చి స్క్రీన్ షాట్స్ అన్ని క్యాప్చర్ తీసుకుంది. అదే మన డాష్బోర్డ్లోకి వచ్చి చూసేసరికి ఇది మనం క్రియేట్ చేసిన డాష్బోర్డ్ కాబట్టి ఇందులో చూడండి ఆల్రెడీ 4 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇందాక 3 స్క్రీన్ షాట్స్ ఉంటాయి. అదేంటిది ఇప్పుడు మాన్యువల్గా అనమాట ఇవన్నీ తీసుకుని. ఇప్పుడు మనం కమెంట్ అని రన్ చేస్తాం అనమాట. మన టార్గెట్ డివైస్ని అసలు ముట్టుకోకుండా మనం ఇక్కడ జస్ట్ కమెంట్ అనేది రన్ చేస్తాం అనమాట. పైథాన్ యూజ్ చేసి ఇక్కడ కమెంట్ అనేది సెట్ చేస్తాం అనమాట. రిక్వెస్ట్ స్క్రీన్ షాట్ అనేది జస్ట్ మనం క్లిక్ చేయగానే ఇదిగోండి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది కమెంట్ అనేది ఫైర్ బేస్కి. చూడండి ఇక్కడ స్క్రీన్ షాట్స్ అనేది వచ్చాయి. 3 స్క్రీన్ షాట్స్ వచ్చాయి. ఎందుకంటే ఇందాక మనం డిలీట్ చేస్తాం కదా మొత్తం ఫోల్డర్ అంతా. దానివల్ల మనం 2 స్క్రీన్ షాట్స్ మాన్యువల్ తీసుకుంటే 1 వచ్చి కమెంట్తో తీసుకున్నాం. ఇప్పుడు 3 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మనం ఇంకోసారి తీసుకుందాం. 4th స్క్రీన్ షాట్ వచ్చేసరికి చూడండి ఇప్పుడు 4th స్క్రీన్ షాట్ అని కూడా వస్తుంది. ఇక చూడండి 4th స్క్రీన్ షాట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం 5th స్క్రీన్ షాట్ కూడా తీసుకొచ్చి మనం ఇందులోనే చూడండి 5th స్క్రీన్ షాట్ కూడా వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి 5th స్క్రీన్ షాట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకి 5 స్క్రీన్ షాట్స్ వచ్చాయి మొత్తం. అదే కాకుండా మనం కెమెరా కూడా యాక్సెస్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ చేద్దాం కెమెరాని కూడా. ఎందుకంటే ఇక్కడ మన టార్గెట్ డివైస్లోనే ఇక్కడ కెమెరా అనేది చూడండి ఆల్రెడీ రన్ అవుతుంది. కాకపోతే మన దాంట్లో కెమెరా ఎందుకు కనిపించదు అంటే ఇది వర్చువల్ మిషన్లో అనేది రన్ అవుతుంది కాబట్టి కెమెరా అనేది కనిపించదు. ఎక్స్టర్నల్ కెమెరా అనేది యాడ్ చేసుకోవాలి.
ల్యాప్టాప్ ఉన్న కెమెరా అలాంటివి అసలు సపోర్ట్ చేయదు అన్నమాట దీనికి. ఇప్పుడు మన ఫైర్ బేస్లోకి వెళ్ళి చూసుకుంటే ఫొటోస్ గట్రా స్టోర్ అయ్యి ఉన్నాయి చూడండి ఇందులోనే. ఆల్రెడీ ఇక చూడండి, ఇప్పుడు మన టార్గెట్ డివైస్లో ఉన్న ఫొటోస్ కూడా యాక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్స్ అనే దాంట్లోనే చూడండి, ఇప్పుడు మనం మాన్యువల్ కావాలంటే ఆటోమేటిక్గా టెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ ఫొటోస్ అవి ఇప్పుడు ఎందుకు ఇలాగ బ్లాక్ కలర్లో వస్తున్నాయి అంతే చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ అంతకి మనం క్యామ్ అనేది యాక్సెస్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది వర్చువల్ మిషన్లోనే రన్ అవుతున్న వల్ల. జస్ట్ ఇక్కడ మనం క్యాప్చర్ ఫోటో అని క్లిక్ చేయగానే కమాండ్ అనేది ఫైర్ బేస్ కనెక్ట్ అయ్యి వెంటనే మనకి ఇక్కడ ఫోటో అనేది వస్తుంది చూడండి. మనం ఇంకోసారి కనెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి కమెంట్ టు ఫైర్ బేస్ అని వెళ్ళి ఇక్కడ ఇంకో ఫోటో వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ మనం ఫైర్ బేస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి స్క్రీన్ షాట్స్ ఎలా స్టోర్ అయ్యి ఉన్నాయో ఫొటోస్ కూడా ఎలాగో స్టోర్ అయ్యి ఉన్నాయి ఇందులోనే. ఇప్పుడు మన ఫైర్ బేస్లోనే ఫొటోస్ కూడా చూపిస్తున్నాయి, దివ్ ఆండ్రాయిడ్ అని ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇవి ఫొటోస్ అనే ఫోల్డర్ని కూడా డిలీట్ చేద్దాం ఒకసారి. చూడండి ఫొటోస్ ఏ లేవు. ఇప్పుడు మనం మాన్యువల్గా ఇక్కడ ఫోటో తీసుకుందాం. కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫొటోస్ వచ్చేసరికి ఇంకా ఏ రాలే, క్యాప్చర్ అవ్వట్లేనట్టున్నది. ఒకసారి ఇక చూడండి, ఇప్పుడు ఫొటోస్ అనే ఫోల్డర్ కూడా వస్తుంది ఆల్రెడీ ఫైర్ బేస్లోకి. ఇందులో 2 ఫొటోస్ అని క్యాప్చర్ చేసింది, అది కూడా చూపిస్తుంది. ఇలాంటిది మాల్వేర్ అప్డేట్స్ గట్రా ఏమైనా కావాలంటే మమ్మల్ని ఫాలో అవి జస్ట్ కామెంట్ సెక్షన్లో ప్రాజెక్ట్ అని సెండ్ చేయండి చాలు, నేను మెసేజ్ చేస్తాను మీకు.